కుంభరాశి కుంభరాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి అయితే కనుక ప్రస్తుతం ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా ఆ ఏళ్ళనాటి శనితో గత కొద్ది కాలంగా మనం విసిగి వేసారిపోతున్నా కూడా ఈ వారం మాత్రం కొంత అద్భుతమైన అదృష్టమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే కనుక ప్రస్తుతం మనకున్న ఈ నెలలో గోచరం అంతా కూడా రాజ్యస్థానంలో వివిధ గ్రహాలు కూడిన అయితే కనుక తర్వాత నెలలో మీకేమో లాభస్థానంలో ఉంటుంది. అంటే సమీపంలో ఒక 2 నెలలు అయితే కనుక ఇంచుమించుగా మీ గోచారం అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలతో ఉంటుంది. కనుక ఇప్పటిదాకా ఏదైనా సరే మనకి ఆగిపోయిన పనులు ఉండొచ్చు, ఇంకా అవ్వవు అనుకుని ఆశ వదిలేసిన పనులు ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మరి త్వరితగతిన పూర్తయి అమ్మయ్య ఇంత పెద్ద ఊరట నాకు లభించిందని గుండె మీద చేసుకునే విధానంగా కుంభరాశి వారికి ఈ వారం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సేల్ నడిచిన వల్ల ఏదైనా సరే అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్లో అవ్వాలనుకున్న పని ఏప్రిల్లో కాకపోయినా ఖచ్చితంగా ఒక తారీఖుకి అటు ఇటుగా ఒక 15 రోజులు అవ్వచ్చు, ఒక నెలలు అవ్వచ్చు, ఖచ్చితంగా ఆ పని అయ్యే తీరుతుంది. అది మీకు ఆశాజనకంగానే పూర్తవటం అనేది కూడా అనుకూలకంగానే పూర్తవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనా సరే ఇప్పటిదాకా మీరు ఏదైనా వదిలేస్తే బద్ధకం అంటే ఏళ్ళనాటిలో సాధారణంగా పెద్ద ఇబ్బంది ఏంటంటే ప్రతి పని కొంత వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. సరే అది నెత్తి మీద పడినప్పుడు ఆలోచిద్దాంలే అనుకోవటం, మరి అలా చూస్తుండగానే పిడికొచ్చి మన నెత్తి మీద పడిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు కొద్దిగా మేల్కోండి. మేల్కొని మీరు ఏదైతే పనులు చేయాలని అనుకుంటారో అవి త్వరితగతిన పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు. ఇప్పుడు మీకు దైవ సహాయం మీ పక్షాన ఉండబోతుంది ఈ 2 నెలలు కూడా. కనుక ఇక్కడి నుంచి మీరే అశ్రద్ధ లేకుండా అలక్ష్యం లేకుండా కష్టపడినట్టయితే ఖచ్చితంగా ఫలితం రావటం అనేది ఉంటుంది. ఇంతేకాదు ఇప్పటిదాకా మన ఇంట్లో ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఉండే కోపతాపాలు అవ్వచ్చు, తరచూ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనకి అనారోగ్యాలతో ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. అలాంటి వాటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక ఉద్యోగాలు రాక దారి తెన్నులు లేక అప్పుల పాలవుతూ బాధపడుతున్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మయ్య ఇన్నాళ్ళకి ఒక ఉద్యోగం నాకు లభించింది, ఉన్నంతలో మంచిదే లభించింది అని మనసు ఆనందం చేసుకునే పరిస్థితులు కూడా ఈ వారం కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ప్రస్తుతమున్న ఈ వారం గోచారం పెద్దగా అనుకూలకంగా లేదు. సంబంధాలు దగ్గర వచ్చి ఏదో రకంగా వెందిరిగి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో వీరు ఏదైనా సరే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే కనుక ఖచ్చితంగా ఏళ్ళనాటి ప్రభావం అనేది ఉంటుంది కనుక ఎక్కువగా ఎముకల మీద కీళ్ళ మీద ఉంటుంది కనుక ఏదైనా సరే మనం వాహనాలు నడిపేప్పుడు కానీ మరి ఈ మెట్లు అవి ఎక్కేప్పుడు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అదొక్కటి తప్ప మిగతా చెప్పుకోదగిన అనారోగ్యం ఈ వారంలో అయితే ఉండదు. అలాగే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని జయించి ముందుకు రావటం అనేది, తర్వాత ఇప్పటిదాకా సరే కొత్తగా ఉద్యోగం రావాల్సిన పరిస్థితి పక్కన పెడితే మరి ఉన్న చోటు కూడా కొంతమంది అభద్రతా భావంతో ఉన్నారు. ఇప్పుడు అంటే ఏ క్షణాన్ని మనకి ఉద్యోగం తీసేస్తారు, ఈ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా, ఇలాంటి బాధలతో సతమతమవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకమైన ఒత్తిడికి లోనవుతూ అలాంటి వాళ్ళకి కూడా అమ్మయ్య ప్రస్తుతం అయితే నేను ఇంకా కొన్నాళ్ళు ఉంచుతాం అనే ఒక అధీకృత సమాచారం వీరికి రావటం, అది కూడా వీళ్ళకి ఆ రకంగా ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఇల్లులు భూములు వాళ్ళేదో వాళ్ళకున్న భూమో ఇల్లో అమ్మకాలకి పెడితే అది ఎప్పుడు అమ్ముడవుతుందా అని మరి చాతక పక్షుల్లో ఎదురు చూస్తుంటే అది అవ్వక బాధపడుతుంటే ఆ బాధకి ఒక పరిష్కారం ఈ వారం లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ వారం ఎలా చూసుకున్నప్పటికీ కూడా కుంభరాశి వారికి అదృష్ట కాలంగానే మనం చెప్పుకోవాలి. అయితే ఈ అదృష్టం అటు పిల్లల పరంగా, తల్లిదండ్రుల పరంగా, భార్యాభర్తల పరంగా అన్ని రకాలుగా బాగుంది. బాగుండింది ఏదైనా ఉంటే మనం ఇందాక చెప్పాం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎముకలు కీళ్ళకని, తర్వాత కొత్తగా పెళ్ళి కావాలనుకునే వారికి కూడా అంత తేలిగ్గా పెళ్ళి కాలేకపోవచ్చని. ఈ మిగతా 2 విషయాలు ఇవి 2 వదిలేస్తే మాత్రం ఈ వారం అంతా కూడా వీరికి చాలా అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వారం వీరు ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక వీరు తేనె రంగుకి వీరు కూడా అంటే బ్రౌన్ కలర్కి వీరు కూడా ఈ వారం అంతా కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అవకాశం ఉంటే కనుక వీరు ఏదైనా సరే సింధూరం హృదయం మీద కానీ
లేదా నుదుటిన కానీ ఈ వారం పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికైతే ఉంటుంది. ఇక ఈ వారంలో వీరు కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరి అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారం ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక ఈ వారంలో వీరికి బుధవారం, గురువారం, శుక్రవారం ఎక్కువగా కలిసొచ్చే కాలంగా చెప్పొచ్చు. ఇవి ఈ వారం కుంభరాశి ఫలితాలు.